ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. ఈ యొక్క చివరి వారంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. దేవుని సన్నిధిలో మనం మానక కృతజ్ఞతతో సంతోషంగా దేవుని స్తుతించి గనపరచాలి. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు అద్భుతమైన రీతిలో మన జీవితాల్ని బలపరిచేటువంటి వాక్య సందేశాలు. సో త్రూ ఫెయిత్ ఇంపాసిబుల్స్ ఆర్ పాసిబుల్. విశ్వాసం ద్వారా అసాధ్యములైనవి సాధ్యములవుతున్నాయి. పితృడైనటువంటి అబ్రహామే విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి ఆయన దేవుని ఎడల చూపినటువంటి విధేయత, నమ్మకము, విశ్వాసం ఇవి ఆయన్ని ఒక తండ్రిగా నిలబెట్టాయి. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మనందరికీ ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో ఆయన దేవుని నమ్మినటువంటి విధానం. హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నీకు మరింత కఠినమైనవి కాకపోయినా ఆయనకున్న విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. అనుకూలమైనటువంటి వాతావరణంలో కూడా నమ్మదగినటువంటి దేవుని యొక్క మాటల్ని నమ్మలేని అపనమ్మకముతో ద్విమనస్కురాలుగా నువ్వు ఉన్నందువలన దేవుని ఎదురు నుండి నువ్వేమీ పొందలేకపోతున్నావు. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకొని ప్రార్థన చేయి. విశ్వాసం ద్వారా అసాధ్యములు అని నేను వేటినైతే భావిస్తున్నానో అవన్నీ సాధ్యములే అని నువ్వు నమ్ము. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల ఆయన చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఫెయిత్ ఇంక్రీజ్ కావాలి, విశ్వాసం వృద్ధి చెందాలి. ఎలాగా? అసాధ్యమైనటువంటి పరిస్థితిలో ఇవేవి కావు, జరగవు అనుకున్నటువంటి ఆ సమయంలో ఇవి జరుగుతాయి, ఇవి జరిగించడానికి నా పక్షాన ప్రభు నిలిచి ఉన్నాడు, నేను నిత్యముగా ఈ కార్యముల మీద జయము పొందుతాను, ఈ స్థితిని నేను ఓవర్కమ్ చేస్తాను, నేను ముందుకు వెళ్తాను, వీటిని దాటి అధిగమిస్తాను అన్న విశ్వాసం నీలో బలపడాలి. నువ్వు నీ హృదయంలో నీ ప్రాణముతో ఆత్మతో నువ్వు చెప్పాలి. కొరహు కుమారులు కూడా అలాగ తమ ప్రాణములతోనే చెప్తున్నాడు, నా ప్రాణమా, నాలో నువ్వు ఎలా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? నేను ఇంకనూ నా ప్రభువునే నేను నిరీక్షిస్తాను, నేను ఇంకనూ ఆయన నా రక్షణకర్తని, నా దేవుడని నేను ఆయన నమ్ముకుంటాను అని తన ప్రాణంతోనే చెప్పుకొని ఓదార్పు నొందుతున్నాడు దేవుని బట్టి. హల్లెలూయా. ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం, పరిస్థితులన్నీ నిన్ను తలకిందులు చేస్తున్నాయని నువ్వు భ్రమపడిపోతున్నావేమో, భయపడిపోతున్నావేమో, నిజంగా అలాగ కృంగిపోతున్నావేమో, నీ పాదముల కింద ఉన్న భూమి కూడా కృంగిపోతుంది అన్నటువంటి రీతిలో నువ్వు ఒకవేళ సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసయ్య వైపు నువ్వు చూచినట్లయితే ఆ పరిస్థితుల్లో సైతం నిన్ను, మరణము నుండి సైతం నిన్ను తప్పించుడుకు ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పితృడైనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన పిలిచినప్పుడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు ఇంచుమించు 75 సంవత్సరాలు ఆ సమయంలో దేవుడిని అతను నమ్మాడు అని రాయబడింది. ఆ విధంగా అబ్రహాము దేవుని నమ్మాను. అదే సమయంలో దేవుడు కూడా అబ్రహాము యొక్క నమ్మకాన్ని ఎంతగా ఘనపరిచాడు. దేవుడు అది అతనికి నీతిగా ఎంచును అని రాయబడింది. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కౌంటెడ్ యాజ్ ఏ రైచియస్నెస్ అని. అబ్రహాం బిలీవ్డ్ ఇన్ హిస్ వర్డ్. దేవుని యొక్క మాటలు యందు, ఆయన యొక్క వచనంలో, ప్రమాణాల్లో, ఆయన చేసిన వాగ్దానంలో అబ్రహాం గారు ఆ వయసులో 75 సంవత్సరాల వయసు, కొడుకు సంతానం లేనటువంటి పరిస్థితి, కానీ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న ఈ మాటల్ని అబ్రహాము నమ్మాను అని రాయబడి. హల్లెలూయా. 15వ అధ్యాయంలో కూడా దేవుడు ఆ యొక్క రాత్రి వేళ
గుడారంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి అంటాడు, నీ సంతానం ఇలాగా ఉంటుందని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటల్ని అబ్రహాము ఏమాత్రం కలవరం రాకుండా, ఏమాత్రం అన్యోపదాస్యంగా నువ్వేదో చెప్తున్నావు, నాకు జరిగినప్పుడు కదా చూద్దాంలే అన్నట్లుగా ద్విమనస్కుడిగా అబ్రహాం గారు లేరు. అందువలన దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాలను నమ్మి అతడు నీతిగా ఆయన జీవితం దేవుని దృష్టిలో ఎంచబడింది ఒకవైపు. రెండవదిగా తల్లైన శార గర్భము మృతుతుల్యమైందని, తను కూడా వయసు మీరిపోయిందని ఆలోచించగా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడని, వాగ్దానం ద్వారా విశ్వాసం వలన బలం పొందాడని రాయబడింది. సో ఆ యొక్క అబ్రహాము యొక్క భార్య అయినటువంటి తల్లి అయినటువంటి శారా గారి యొక్క గర్భధారణ విషయంలో దేవుడు వచ్చి చెప్పాడు 18వ అధ్యాయంలో, వచ్చే సంవత్సరం ఇదే కాలానికి నేను నీ దగ్గరకు వస్తాను, నీ భార్య అయిన శారా నీకు కుమారునికి అంటుందని. అప్పుడు కూడా దేవుడిని నమ్మాడు. అదే సమయంలో 22వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్కు రాత్రి వేళ కల్లో దేవుడు మాట్లాడి, నువ్వు లేచి నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పణ చేయనంటే అబ్రహాము ఉదయాన్నే లేచి మారు మాట్లాడకుండా తన కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద దేవుడు చూపించిన చోటికి తీసుకెళ్ళి కుమారుని బలిపీఠం కట్టి కుమారుని బలిపీఠం మీద పెట్టి కత్తి కూడా పైకెత్తాడు. అంతవరకు దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాముతో అన్నమాట ఏంటంటే, నీవు దేవునికి భయపడేవాడు అని నేను నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాను. హల్లెలూయా. ఈరోజున నీ విశ్వాసపు వృద్ధిలో, నీ విశ్వాసపు యొక్క అభివృద్ధిలో నీవు స్థిరంగా నిలిచినట్లయితే ఏదైతే అసాధ్యం అనుకుంటావో అవన్నీ నీకు సాధ్యమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. అబ్రహాము ప్రతి మాటను, దేవుని యొక్క ప్రతి మాటను నమ్మాడు. వేరే సొంత మాటలకు నేను జ్ఞానిని కదా అని తను ఆలోచించలేదు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం ప్రతిరోజు చదివితే అక్కడ చాలా మాటలు గుర్తమై ఉన్నాయి. నీవు దేవుని మీద ఆనుకోవాలి, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. ఈ విషయాలన్నీ మనకు బాగా హెచ్చరికగా రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి ఈ వేదన, బాధ, కష్టం, కన్నీళ్ళు, దుఃఖం, అనారోగ్యం, దరిద్రత, ఈ ఇబ్బందుల మధ్యలో నువ్వు అధైర్యపడిపోతున్నావేమో, కానీ దేవుడు నమ్మదగినవాడు. మనుష్యుడు నమ్మదగినవాడు కాదు, కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఆయన సిగ్గుపరచుడు. నీవు ఆయన మీద ఆనుకున్నట్లయితే నిత్యముగా నీ జీవితాన్ని ఆయన ఫలభరితంగా, శుభప్రదంగా ఆయన నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా బయలుపరిచినటువంటి ఆ పాటలో ఒక మాట ఉంది, నీ మీదే ఆనుకొని ప్రభువా నడిచేదనని. సో అరణ్య యాత్రలో వెంబడించు బండవై, అరణ్య యాత్రలో వెంబడించు బండవై, నా ఆత్మదాహం తీర్చినావే, హల్లెలూయా పాడేదా. నా ఆత్మదాహం తీర్చినావే, హల్లెలూయా పాడేదా. నీ మీదే ఆనుకొని ప్రభువా నడచేదను, నీ మీదే ఆనుకొని ప్రభువా నడచేదను. హల్లెలూయా. నీ మీదే ఆనుకుంటానయ్యా. ఆయన అబ్రహాం గారు విశ్వాసంలో స్థిరుడిగా ఉన్నందువలన అసాధ్యములన్నీ, ఇప్పటికీ మనం అసాధ్యములు అనుకుంటున్నవన్నిటినీ ఆయన ఆ రోజుల్లోనే ఆయన సుసాధ్యంగా మార్చుకున్నాడు. ఈరోజున నీవు అంతకంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ నువ్వు నడిపించబడితే ఈరోజు సైతం నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే నీకు అసాధ్యములు అనుకుంటున్నావో అవన్నీ నీకు దేవుడు సాధ్యములు చేస్తాడు. హల్లెలూయా. నేను ఒక రోజున ఈ చిలకలూరుపేటలో ఊరు బయటగా నేను విసిరివేయబడినట్లుగా, ఎవరు లేనట్లుగా ఉన్నాను. ఈ మందిరం కడుతున్నటువంటి ఆ దినం 2015 నుంచి. అలాంటి సమయంలో మాకు కరెంటు లేదు, రావటం అసాధ్యం. ఒక్కొక్క ఫోన్కి 10,000 రూపాయలు. కేవలం ఉపవసించి ప్రార్థన చేశాను, ప్రభువా మాకు మీరు సహాయం చేయండి.
నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు లేరు, నీవే నాకు ఆశ్రయం, దుర్గం. ఎవరిని అడిగినా ఏ విధమైన సహాయం చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన పూర్వకంగా ఉండగా దేవుడు అద్భుతంగా ఒక ముస్లిం సహోదరుని, ఒక హిందూ సహోదరుని ప్రేరేపించాడు. క్రైస్తవుల్ని నేను అడిగితే ఆ పెద్ద పెద్ద పాస్టర్లు, ఎమ్మెల్యేతో మంత్రులతో సంబంధాలు కలిగినటువంటి పాస్టర్లు, వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు సహాయం చేయలేదు. కానీ ఒక ముస్లిం సహోదరుడు, ఒక హిందూ సహోదరుడు నాకు సహాయం చేశాడు. వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో కార్యాలు చేశాడు. సో ఒక హిందూ సహోదరుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ గారితో మాట్లాడి, డిఈ గారితో మాట్లాడి ఈ లైన్స్ ఫోల్స్ వచ్చేటట్లుగా శాంక్షన్ చేపిస్తే, ఒక ముస్లిం సహోదరుడు ఫోల్స్ వచ్చిన తర్వాత మరొక ఆలోచన చెప్పి మరొక క్రైస్తవ సహోదరుడు ఈ ఫోల్ కాంటాక్ట్ తీసుకొని వేసేటువంటి సహోదరుడు ఆయన నెంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడమని చెప్పినప్పుడు నేను ఆయన వెళ్ళి అప్రోచ్ అయ్యి చెప్పి మాట్లాడాను. ఆయన అన్నాడు, వచ్చి చూసి 80,000 అవుతుంది పాస్టర్ గారు అని. అయ్యా నా పరిస్థితి ఇది, నేను సాక్ష్యం చెప్పాను, ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమంటే వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు లేరు, దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేస్తున్నాం, మీరు సహాయం చేయండి అని అంటే ఆయన అన్నాడు, కేవలం 10,000 ఇవ్వండి పాస్టర్ గారు, ఈ 8 ఫోన్లు వేసేస్తామన్నారు. ప్రభు మహోషితమైన కృప ఏంటంటే వాళ్ళు ఆ ఫోన్లు వేసే దినానికి నా చేతిలో 8,000 ఉన్నాయి. నేను ఆ 8,000 చేతిలో పెడితే సంతోషంగా తీసుకుని వెళ్ళారు. వెళ్తూ మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటూ వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏదైనా ఉన్నా సరే సమస్తం ఆయనకి సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. మన దైవజనులు ఎవరో ఆ పాట రాశారు, నీకు సాధ్యం అన్నీయు సాధ్యమే, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యం అన్నీయు సాధ్యమే, అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. హల్లెలూయా. నీ నోట నుండి ఈరోజు నుంచి నాకు ఇది అసాధ్యము అని అనుకోవద్దు. దేవుని ద్వారా ఇది సమస్తం సాధ్యమే అని అనుకో. విశ్వాసంతో చెప్పు, నోరు తెరిచి చెప్పు. ఏ సమస్య అయినా సరే ఎదురు పెట్టుకున్నా, నీకు ఎదురై ఉన్న ఏ సమస్య అయినా సరే దేవుని సన్నిధిలో చేతులెత్తి, నీకు సాధ్యము, అన్నీ సాధ్యమే ప్రభువా, నీకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు, నువ్వు దేవుని ధైర్యపరచు, దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన గానపరచు, తప్పక దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అయ్యా ధైర్యపరిచారు, అందుకే స్తోత్రం. అసాధ్యమైనదంటూ ఏమీ మీకు లేదు. విశ్వాసం ద్వారా అసాధ్యము సుసాధ్యమే అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ముందు ఎవరెవరి జీవితాల్లో ఏ కన్నీళ్ళు, బాధలు, దుఃఖం, తమకు వ్యతిరేకంగా లేచినటువంటి ఏ చట్టాలైనా, ఏ పరిస్థితులైనా మీ ద్వారా సమస్తం సాధ్యమే అన్నటువంటి విధానంలో, విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. కృపతో నింపండి, బలపరచండి. చాలిన దేవుడుగా ఉండి ప్రతి వారి కన్నీళ్లు తుడిచి ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికీ వందనాలు. నోట నుండి రావలసిన మాట ఏంటి? నీకు సాధ్యం, అన్నీ సాధ్యమే. ఆమెన్. హల్లెలూయా. ఏది కూడా దేవుని దగ్గర నువ్వు ఆధారపడద్దు. నీకు ఇది అసాధ్యం ప్రభువా అని ఎవరు ఏ సమయంలో ఏ విషయంలోనూ చెప్పొద్దు. అన్నీ నీకు సాధ్యమే. నువ్వు చేస్తావు. నా ఆర్థిక పరిస్థితులను మెరుగు చేస్తావు, ఆరోగ్య పరిస్థితులను మెరుగు చేస్తావు, నా కుటుంబ పరిస్థితులను మెరుగు చేస్తావు. నీకు నమ్ముతున్నాను, నిన్నెందు నేను విశ్వసిస్తున్నానని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోలు చేయి. తద్వారా దేవుడు అద్భుతమైన రీతిలో నీకు సహాయం చేస్తాడు. ఈ పరిచర్యలో సహభాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నాను. విన్న ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి. అద్భుతం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. అలాగే కృంగిపోయినటువంటి వారు కూడా ఈ మాటల ద్వారా బలపడతారు. దేవుడు వారికి కూడా మేలు చేస్తాడు. దేవుడికి హల్లెలూయా.